వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కంటిన్యూషన్ అండి, ఏం లేదు. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏమున్నాయో మనం చూసాం. కేటీఆర్ మీద ఏసీబీ వాళ్ళు కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ రేస్కి సంబంధించి 55 కోట్ల రూపాయలు, అది ట్రైపార్టీ అగ్రిమెంటా బైపార్టీ అగ్రిమెంటా, ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, అసలు క్యాబినెట్ ఉత్తర్వులు లేకుండా, వాళ్ళ అగ్రిమెంట్ లేకుండా, వాళ్ళ అప్రూవల్ లేకుండా ఎలా చేశారు, ఆర్థిక శాఖ కూడా దానికి ఎలాంటి అనుమతులు ఇచ్చింది, దానికి డాక్యుమెంటేషన్స్ ఉన్నాయంటే లేదు, మౌఖికంగా కలెక్టర్ గారికి చెప్పారు, ఐఏఎస్ ఆఫీసర్కి చెప్పారు, అరవింద్ గారికి, ఆయన చేసేసాడు. దానికి ఏం చెప్తారు? ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది ఉంది, దానికి అకౌంట్ ఉంది, హెచ్ఎండిఏ అకౌంట్ దాంట్లోనే ఉంది, అక్కడి నుంచి ఎవరికైతే పంపించాలో వాళ్ళకి చేసాం, పైగా 750 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయని. సరే, ఇదంతా నేను హిస్టరీ అంతా చూసాం, ఏ విధంగా జరిగింది ఏంటి అనేది. ఇక ఇవాళ అసెంబ్లీని చూస్తే దానికంటే మనకి మార్కెట్ మేలు. చేపల మార్కెట్టో కూరగాయల మార్కెట్టో చాలా నయం. ఏమైనా ఆడితే మహా అయితే బేరాలు ఆడతారు, 10 రూపాయలు 5 రూపాయలకి ఇస్తావా 6 రూపాయలకి ఇస్తావా అని చెప్పి. అంతేగాని మరి ఈ రేంజ్లో కొట్టుకునే స్థాయికి అసెంబ్లీ దిగజారిపోతుంది అని ఎవరు ఊహించలేదు. అఫ్కోర్స్ దీని మీద ఒక పెద్ద జోక్ కూడా నడుస్తుంది. ఏంటంటే సమాజం బాగుపడాలి అంటే అసెంబ్లీ సెషన్స్ని లైవ్ ఇవ్వకుండా వదిలేస్తే చాలు అని చెప్పి. అంతకు మించినటువంటి అవమానం ఉంటుందా ప్రజాప్రతినిధులకి, ఎన్నుకోబడినటువంటి వాళ్ళకి? ఎంత హుందాగా ఉండాలి అందులో వాళ్ళు. అలాంటిది ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే అంటే మళ్ళీ ప్రభుత్వాన్ని కొమ్ముగాసుకొస్తున్నారా అన్నటువంటి ప్రశ్న కూడా ఇక్కడ తీసుకొచ్చేస్తారు వాళ్ళు. బట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే గత 10 ఏళ్లలో ఏవైతే చట్టాలు రూపొందించారో, అసెంబ్లీ సెషన్స్ ఎలా నడవాలి, ఎలా నిర్వహించాలి, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై చేసాం, సస్పెండ్ చేయాలంటే ఏం కావాలి, ఇలాంటివన్నీ కూడా రీరైట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ రూల్స్ తెలంగాణలో లేవు, కొత్తగా రాశారు అన్నీ. ఆ రాసింది ఎవరు? ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి, అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి. వాళ్ళు రాసినటువంటి రూల్స్ని ఈరోజు వాళ్లే కాల రాస్తూ. ఆ రోజుల్లో పరిస్థితి ఏంటండి? నిరసనలు చేయాలంటే ప్రభుత్వ అనుమతి కావాలి, ప్రభుత్వం అనుమతించకపోతే నిరసన చేసేటువంటి హక్కు కూడా లేదు. ధర్నా చౌక్ని మూసేశారుగా. ప్రతిపక్షాలు ధర్నా చౌక్కి వెళ్ళి అక్కడ మేము నిరసన చేస్తామంటే పర్మిషన్స్ ప్రభుత్వం ఎక్కడి నుంచి ఇప్పించలేదు, పోలీస్ వ్యవస్థ కూడా పట్టించుకోలేదు. కోర్టు వచ్చి ఉత్తర్వులు ఇస్తే తప్ప నిరసన చేయడానికి లేకుండా పోయింది. కానీ ఈరోజు ఏంటి? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో సరే వాళ్ళు నిరసనలు చేస్తారా, చేయనివ్వండి అన్నట్టు వదిలేస్తున్నారు. వాళ్ళకి ఫ్రీడమ్ సరిపోదా? అది ఒక పాయింట్. అయితే అసెంబ్లీలో చర్చించడానికి ఇంక విషయాలు లేవా? ఒక పక్కన కోర్టుకు వెళ్ళారు కేటీఆర్, నా మీద పెట్టినటువంటి కేసు దొంగ కేసు ఇది, వాళ్ళు కావాలని రాజకీయ కక్షపూరితంగా పెట్టారు, దీన్ని క్వాష్ చేయండి అని వాదోపవాదాలు జరుగుతున్నాయి. కోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది, ఒక వారం రోజుల పాటు ఎటువంటి అరెస్టు చేయొద్దు, ఏసీబీ వాళ్ళు విచారణ మాత్రం కొనసాగించండి అని చెప్పింది. గవర్నర్ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి డాక్యుమెంటేషన్ని చూసి ఓకే దీన్ని విచారణకి పరిగణించవచ్చు అని చెప్పి ఆయన కూడా అనుమతులు ఇచ్చారు. ఇందులో ఇల్లీగల్గా చేసింది ఏముంది, రాజకీయ కక్ష ఏముంది అనేది కాంగ్రెస్ వాళ్ళ వాదన. ఇక బీఆర్ఎస్ మాత్రం లేదు, ఇది కక్షపూరితంగానే పెట్టారు. కక్షపూరితంగానే పెడితే ఆ రోజు ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు వచ్చాయో ఆ రోజు నుంచి ఈ రోజు మధ్యలో ఎన్నిసార్లైనా అరెస్ట్ చేసి ఉండేవాళ్ళుగా. అది చేయలేదంటేనే అర్థమవుతుంది కదా. కక్షపూరితంగానే అంటే ఇక ఏ విధంగా వాళ్ళు దాన్ని డెఫినేషన్ ఇస్తారనే తెలియదు. అంటే వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి మా ఇష్టం, మేము ఏదైనా చేయొచ్చు. స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళడం అనేది కొత్త కాదు. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో కూడా మనం చూసినటువంటి వ్యవహారమే. పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన తెలియచేయడం అనేది తప్పలేదు, ఓకే ఫైన్. మార్షల్స్ వాళ్ళని తీసుకెళ్తారు, బయట పెట్టేస్తారు, లేదు వాకౌట్ చేసి వెళ్ళిపోతారు. ఇచ్చినటువంటి ఆ ప్రతులు ఏవైతే ఉన్నాయో, చర్చ జరగాల్సినటువంటి దాని మీద ఉన్న ప్రతుల్ని చింపి స్పీకర్ గారి మీద వేయడమా? స్పీకర్ పదవికి అర్థం తెలుసా వాళ్ళకి, వేసినటువంటి వాళ్ళకి? మరి ఏమనుకోవాలి దాన్ని? ఇక ఇష్టారీతిన ప్రభుత్వం నిజంగా లోపభూయిష్టంగా పనిచేస్తోంది అన్న దాని మీద సహేతుకంగా ససాక్ష్యంగా నిలదీయండి, అందరూ కూడా మద్దతు పలుకుతారు. తప్పు చేస్తోంది ప్రభుత్వం అని, అది హామీల విషయంలోనూ ఇంకో దాంట్లోనే కాదు, పాలసీ మేకింగ్ సంబంధించి ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నప్పుడు. అంతేగాని ఇక మా ఇష్టం, మేము చెప్పిందే ప్రజలు వినాలి, మమ్మల్ని గుడ్డిగా సపోర్ట్ చేయాలంటే అందరూ చేయలేరు. కొన్ని సంఘటనలు అలా ఉన్నాయి, మాట్లాడేటువంటి మాటలు అలా ఉన్నాయి. కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు కూడా, మొట్టమొదటిసారి ఎన్నికైనటువంటి సభ్యులు కూడా అసెంబ్లీలో అతి జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారు అంటే ఇక ప్రజలు వేసినటువంటి ఓట్లకి ఇదేనా వాళ్ళు ఇచ్చేటువంటి విలువ? స్పీకర్ రాజ్యాంగబద్ధ పదవి, దానికి ఇచ్చేటువంటి విలువ వాళ్ళకి తెలియదా? గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి మీద ఆ పేపర్లు చింపివేయడం, పోడియంలోకి దూసుకెళ్ళి దాడి చేయడానికి ప్రయత్నించడం, ఇదా ప్రజాస్వామ్యం? ఇదా బీఆర్ఎస్ వాళ్ళ విధానం అని చెప్పి ఈరోజు ప్రశ్నలు తలెత్తుతున్నాయి సమాజంలో.
ఇక అనేక అంశాలు అంటే మేము అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకపోతే ఒకలాగా అనేది ఆ షేడ్స్ అనేవి కనిపిస్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, చేసేటువంటి పనుల్లో కావచ్చు, వైరుధ్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అధికారం ఉన్ననాళ్ళు మనం ఏం చేసినా మన ఇష్టమే, నియంతృత్వంగా వెళ్ళిపోయినా పర్వాలేదు. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఏ విధంగా అరెస్ట్ చేశారు, కేటీఆర్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్, ఆయన నాది కాదు నేను రెంట్కుంటున్నాను ఏదో చెప్పారు నా స్నేహితుడిది అని చెప్పి, దాని మీద డ్రోన్ ఎగరేసినందుకు రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు అరెస్ట్ చేశారనేది తెలిసిందే. ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి బెడ్రూమ్లోకి చొరపడి ఏ విధంగా అరెస్ట్ చేశారో తెలిసిందే. కానీ ఇక్కడేమి ఇళ్లలోకి చొరబడిపోయి వీళ్ళని ఎవరు అరెస్ట్ చేయట్లేదే. కానీ అక్కడికే ఏదో జరిగిపోయింది, అన్యాయం, అక్రమం అని చెప్పి గగ్గోలు పెట్టడం దేనికి? నిజంగా తప్పు చేసుంటే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు, లేదు విచారణ జరిగిన తర్వాత తెలుస్తుంది. దానికి ముందే గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుకున్నట్టుగా ఎందుకని ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చేయడం అనేదే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నటువంటి అంశం కూడా. సో చూద్దాం దీని మీద ఏ పార్టీ నేతలు ఏ విధంగా చెప్తారు అనేది వాళ్ళ అభిప్రాయాలు. బీఆర్ఎస్ నుంచి కర్నే అరవింద్ గారు మనకు అందుబాటులో ఉన్నారు, అలాగే ప్రేమ్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీ నేత, అట్ ద సేమ్ టైం డాక్టర్ గణేష్ అనలిస్ట్ కూడా ఉన్నారు. సో అరవింద్ గారు, ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి తీరు ఏదైతే ఉందో మీరు దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? మీరు చేసినటువంటి పని అంటే మీ నేతలు చేసినటువంటి పని సమంజసమే అని అనుకుంటారంటే స్పీకర్ మీద ఈ విధంగా పేపర్లు చింపి వేయడం, పోడియం దగ్గరికి వెళ్ళి దాడి చేయాలని ప్రయత్నించడం అనేది ఏ విధంగా సమర్థించుకుంటారు మీరు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మనసు నిండా దండాలు సార్, నమస్కారాలు. ఫార్ములా ఈ దానిపైన కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాము అనేటువంటి ఒక కేసు నమోదు చేసినటువంటి క్రమంలో మేము చాలా స్పష్టంగా మేము సావధానంగా అనేక సందర్భాల్లో హలో సార్ హలో మాట్లాడండి అరవింద్ గారు. సార్ వెనకాల కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, దయచేసి మ్యూట్లో పెట్టుకోవాలి మిగతా సభ్యులు. నేను పిలుస్తాను మిమ్మల్ని. అరవింద్ గారు మాట్లాడండి. అయితే సార్, కేటీఆర్ గారు గత అనేక సందర్భాల లోపల సావధానంగా అనేక సందర్భాల లోపల ఈ విషయాన్ని ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి, దీని ద్వారా వచ్చినటువంటి లాభం ఏంది అనేటువంటి విషయాన్ని గత అనేక సందర్భాల లోపల చెప్పేటువంటి ప్రయత్నం చేసిండ్రు సార్. దాంట్లో భాగంగా ఇవాళ మీరు చూసిండ్రు, గౌరవ హైకోర్టు దీన్ని కేసు 30 తారీఖు వరకు అరెస్టు ఉండదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఎందుకు కూడా కోర్టు చెప్పింది అని అంటే, వీళ్ళు ఎంతసేపు అయ్యిందాన్ని ఆకిట్ల పెట్టి కాందాన్ని కంచాన పెట్టినట్లు మాట్లాడుతూ ఉన్నారు, వివరిస్తూ ఉన్నారు. వీళ్ళు ఆది నుంచి ఇట్లాంటి వ్యవహారం చేస్తూ ఉన్నారు అనేటువంటి దాన్ని వీళ్ళ కోర్టు పరిణామం తీసుకొని ఒక తీర్పునైతే ఇప్పటికే ఇచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే మేము చాలా స్పష్టంగా దీంట్లో అవినీతి ఎక్కడ జరగలేదు అనేటువంటి విషయాన్ని మాత్రం మేము చాలా సందర్భాల లోపల చెప్పినాం, ఇవాళ కూడా చెప్తున్నాం. అయితే ఇవాళ ఎంతసేపు రేవంత్ రెడ్డి గారి సర్కారు, రేవంత్ రెడ్డి గారు తర్వాత వాళ్ళ మంత్రులందరూ కూడా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కవిత గారిని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు వివరిస్తా ఉన్నారు. అయితే మా విజ్ఞప్తి ఏంటంటే, మా అప్పీల్ ఏంటి అని అంటే, ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పదవి మీకు ఇచ్చినటువంటి సందర్భంలో మాకంటే ఎక్కువ చేయండి, మేము చేసిన దానికంటే మీరు ఎక్కువ చేసి ఈ రాష్ట్ర ప్రజల మనసులు గెలవండి అనేటువంటి విషయాన్ని మేము అనేక సందర్భాల లోపల చెప్పినాం. అయితే కేటీఆర్ గారు ఒకటే విషయాన్ని తను చెప్పి ఉన్నారు కూడా. ఏమని చెప్పి ఉన్నారు అనేటువంటి విషయాన్ని తను చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు నాడు చెప్పింది, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను అధికారంలోకి రాకముందు తాను చెప్పింది ఏమిటి, నేడు చేస్తున్నది ఏమిటి, తాను అవలంబిస్తున్నటువంటి తీరేంది అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల లోపల ప్రజా క్షేత్రంలో పోయి, లేదు అనుకుంటే మీడియా ద్వారా, లేకుంటే ఇంకొక విధానం లోపల ఆయన చేస్తున్నటువంటి విషయాలపైన చాలా స్పష్టంగా అనేక సందర్భాల లోపల కూడా చెప్పినాం సార్. అయితే ఆయన పైన కక్ష సాధింపు చర్యల లోపలనే ఇదంతా ఉంది కానీ వేరొకటి లేదు అనేటువంటి విషయాన్ని ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, మేధావులు అందరూ కూడా దీన్ని చూస్తా ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో అవకతవకలు కానివ్వండి, అవినీతి కానివ్వండి జరగలేదు అనేటువంటి, అవినీతే జరగనప్పుడు ఇక వేరేది ఎట్లా ఉంటుంది సార్? కాబట్టి మీరు ఈ రాష్ట్రానికి జరగవలసినటువంటి, ఇవాళ
మేము సరిగ్గా మేము సగం అమౌంట్ కట్టినాం సార్. దానకిషోర్ గారికి మొన్న వాళ్ళ నుంచే ఒక ఈమెయిల్ కూడా వచ్చింది. అది అది తెలుసు అరవింద్ గారు అది నిన్న ప్రెస్ మీట్ చాలా డీటెయిల్డ్గా చెప్పారు ఆయన. కేటీఆర్ గారు చాలా డీటెయిల్డ్గా చెప్పారు. అఫ్ కోర్స్ ఇవాళ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు చూసారని అనుకుంటున్నా. వాళ్ళు చూపించినటువంటి ఫోటో వాస్తవం. రేవంత్ రెడ్డి గారు సార్ ఈ ప్రజలని పక్కదారిన పట్టించేటువంటి దాంట్లో గతం ఆది నుంచి మీరు చూస్తా ఉంటే ఫస్ట్ హైడ్రా అని చెప్పి తర్వాత మనం వేరే దాంట్లోకి వెళ్ళొద్దు. ఈ ఒక్కదానికే మనం స్టిక్ అవుతాం. వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన దానికి కేటీఆర్ అన్న దానికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడదాం తప్పకుండా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడినరు అసెంబ్లీలో అంటే ఈ రాష్ట్రానికి 600 కోట్ల రూపాయల నష్టం జరిగింది అనేటువంటి విషయం మాట్లాడింది సార్. దయచేసి దీనికే మనం పరిమితమై మాట్లాడుకుంటే కనుక గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కట్టినటువంటి డబ్బులు ఎంత అంటే 47,000 కోట్ల రూపాయలు ఆ రోజు మేము కట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 47,000 కోట్ల రూపాయలు మిగతా 50% మేము కట్టి ఉన్నాము. మిగతా 47,000 కోట్ల కట్టమని చెప్పి దానకిషోర్ గారికి సార్ అరవింద్ గారు 47,000 కోట్ల 47 కోట్లు సార్ 55 కోట్లు టు బి ప్రిసైజ్ 55 కోట్లు 78 లక్షల లైసెన్స్ ఫీస్. 8 కోట్లేమో ఇన్కమ్ ట్యాక్స్ అవుతుంది సార్. సార్ దయచేసి 8 కోట్లేమో ఇన్కమ్ ట్యాక్స్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రద్దు చేసుకున్నారు. దీన్ని అగ్రిమెంట్ రద్దు చేసుకుంటే అది ఆటోమేటిక్ గా మన దాంట్లోకి అకౌంట్ లోకి పడిపోతాయి సార్. 8 కోట్ల రూపాయలు అది ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించినటువంటి అది ఉంటుంది. కాబట్టి మేము 50% కట్టి ఉన్నాం. దానకిషోర్ గారికి ఒక మెయిల్ వచ్చింది. దానకిషోర్ గారికి ఒక కట్టమని చెప్పి విజ్ఞప్తి కూడా వచ్చింది. కాబట్టి దీన్ని మేము రద్దు చేసుకుంటాము అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడే వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఎందుకు కేటీఆర్ గారు దీన్ని తీసుకొచ్చిండ్రు అనేటువంటి విషయాన్ని మీకు కూడా తెలుసు సార్. మీరు సుదీర్ఘంగా మీరు జర్నలిజం లో ఉన్నారు. ఇది రావడం ద్వారా 48 కోట్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి 48 కోట్ల మంది దీన్ని చూసిండ్రు. దీన్ని లైవ్ లో దీన్ని చూసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని చూడడం ద్వారా ఏమైంది అని అంటే ఇది తెలంగాణ అటువంటి పేరుని, ఇది హైదరాబాద్ పేరుని, బ్రాండ్ ఇమేజ్ ని ఇవాళ 48,000 కోట్ల మందికి చేరింది అనేటువంటి. సార్ ఏంటి ఈ అబ్సెషన్? 48,000 కోట్ల అబ్సెషన్ నాకు అర్థం కావట్లేదు. ప్రతిసారి 48,000 కోట్లు అంటున్నారు మీరు, ఎందుకో సార్? 48 కోట్ల మంది ప్రజలు, ప్రపంచంలో ఉన్నటువంటి 48,000 కోట్ల ప్రజలందరూ కూడా దీన్ని చూసిండ్రు సార్. 48 కోట్ల సార్ ప్రపంచ జనాభా 1000 కోట్లు, 800 నుంచి 900 కోట్లు ఎంత ఉందండి? 48,000 కోట్లు ఎక్కడ సార్ మీరు? సార్ సబ్జెక్ట్ టు కరెక్షన్ సార్. నేను ఏమంటా ఉన్నాను అంటే 48 కోట్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి 48 కోట్ల మంది దీన్ని వీక్షించి హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ని మనం తీసుకొని పోగలిగినాం కేటీఆర్ గారు ద్వారా. కేటీఆర్ గారు దీన్ని నేను చెప్తా. మీ పాయింట్ అర్థమైంది. నేను డీటెయిల్గా చెప్తా. 190 దేశాల్లో దీనికి సంబంధించినటువంటి టెలికాస్టింగ్ అయింది. 190 దేశాల్లో దీన్ని ప్రజలు వీక్షించారు. 31,000 మంది హైదరాబాద్కి వచ్చి దీన్ని చూశారు అన్నటువంటి దానికి ఏర్పాట్లు జరిగాయి. దైనందిన ప్రజా జీవితాన్ని కూడా క్లోజ్ చేసేసి అక్కడ రోడ్లు క్లోజ్ చేసి 4 రోజుల పాటు అక్కడ ప్రాక్టీస్ సెషన్స్ అని ఇంకోటని నిర్వహించారు. అంతా అయ్యింది. పక్క రాష్ట్రాల నుంచే కాదు విదేశాల నుంచి కూడా కొంతమంది వచ్చారు, చూశారు, అయ్యింది. అయితే దీని ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు ఏంటి ఈ రంగంలో, ఎస్పెషల్లీ ఈ రంగంలో? అయితే సార్ దీనికి సంబంధించి ఆ రోజు ప్రభుత్వము 20-30 కోట్లు, తర్వాత ఒక సంస్థ ఒకటి, అది 2 కలుపుకుంటే 150 కోట్ల లోబడి పెట్టుబడి పెట్టడం జరిగింది. అయితే దీని ద్వారా మనకు రాష్ట్రానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తను మాట్లాడినటువంటి మాట ఏంది అని అంటే 600 కోట్ల రూపాయలు నష్టం జరిగింది అనేటువంటి విషయం చెప్పారు. 600 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని. అది నష్టం కాదు సార్, సబ్జెక్ట్ టు కరెక్షన్. అది నష్టం కాదు. ఒకవేళ ఇది వాళ్ళు గనక మిగతా 50% అమౌంట్ ఏదైతే ఉందో అది వాళ్ళకు కట్టడం ద్వారా ఒకవేళ కడితే మన రాష్ట్రానికి ఇది అదనపు ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుండే. కానీ ఇవాళ అక్కడ కూడా ఇవాళ మా సభ్యులు ఉంటే గనక తప్పకుండా సావధానంగా చర్చించుకునేటువంటి అవకాశం అయితే తప్పకుండా ఉంటుండే. కానీ
ఇవాళ దాన్ని న్యాయ పోరాటాల ద్వారా ఇవాళ హైకోర్టే చెప్పింది కదా సార్. హైకోర్టు దీంట్లో ఎట్లాంటి అది లేదు అనేటువంటి అవినీతి జరగలేదు. తర్వాత ఒకవేళ మేము చాలా సందర్భాల లోపల కూడా కేటీఆర్ గారు ఒకటే విషయాన్ని చెప్పిండ్రు సార్, నేను ఆవగింజంత తప్పు కూడా చేయలేదు, ఒకవేళ మీరు ఎట్లాంటి విచారణకైనా నేను సిద్ధం, కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగులు నాకు ముఖ్యం. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు ఎందుకు నమోదు చేయడానికి సిద్ధపడింది? ఏ కేసు సార్? ఈడీ ఎందుకు ఎంటర్ అయింది? ఏ తప్పు జరగకపోతే సార్ ఈడీ తప్పకుండా మీరు చూసిండ్రు గతంలో కవితక్క గారి పైన కూడా ఎట్లాంటి అది చేసిందో. ఇవాళ ఎంతసేపు బీజేపీకి అనుకూలంగా లేకపోతే ఈ రాష్ట్రం లేదు అనుకుంటే అంటే బీఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగా లేదంట. అరే తప్పకుండా మేము ప్రజల పక్షాన ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ ముఖ్యమంత్రి గారు అవలంబిస్తున్నటువంటి విధానాల మీద ఎక్కడ ప్రశ్నించింది సార్? ఏ కోణంలో అసెంబ్లీలో ప్రశ్నించరు. అదే పాయింట్. అసెంబ్లీలో నేను అదే అడుగుతున్నా, అసెంబ్లీలో స్పీకర్ గారి మీదకి పేపర్లు చింపి ఆయన మీద వెయ్యడం అనేది మీరు సమర్థించుకుంటారా? చర్చ జరగలేదు అన్నటువంటి ఒక పాయింట్ లో మీరు పట్టుబట్టిందే జరగాలి, మీరు పట్టుబట్టిందే అక్కడ చర్చ జరగాలి, అంతేగాని రెగ్యులర్ బిజినెస్ కాదు. అయితే వాళ్ళే ప్రవేశపెట్టారు సార్ ఇవాళ కేసు పైన. ఇవాళ కేటీఆర్ గారి కేసు పైన వాళ్ళు ఎందుకు ప్రవేశపెడతారండి? మీరు కదా ఇచ్చింది రిప్రజెంటేషన్, వాళ్ళకి ఏముంది అవసరం? ఆల్రెడీ కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది అన్నప్పుడు ప్రభుత్వానికి ఏం అవసరం అక్కడ మాట్లాడడానికి దాని మీద? ఇవాళ మరి ప్రభుత్వమే మాట్లాడింది కదా. మీరు నిరసన చేస్తే కదా, మీరు నిరసన తెలిపిన తర్వాత కదా వాళ్ళు మాట్లాడింది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. మేమేమన్నాము అంటే మీరు కేసు పెట్టి ఇరికించేటువంటి ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు కదా. ఇవాళ 4 కోట్ల ప్రజల మందికి తెలియాలి అని అనుకుంటే ఈ నిండు సభలో దీనిపైన ఒకవేళ తప్పు జరిగితే ఎట్లాంటి దానికైనా మేము సిద్ధం, కానీ తప్పే జరగలేదు. ఇవాళ గతంలో మేము చేసినటువంటి కార్యక్రమం ఏందో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలియాలి అంటే దీనిపైన చర్చ జరపండి. మీరు ఎంతసేపు చర్చ జరిపినా కూడా దానికి మేము సిద్ధంగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని చెప్పినాక కూడా ఇవాళ దానిపైన ఉండదు సార్. వాకౌట్ చేస్తారు. వాకౌట్ చేసిన తర్వాత ఆయన ఇవాళ నిజంగా మాట్లాడేటువంటి క్రమంలో అక్కడ సభ్యులు ఉంటే జరిగింది ఏంది అనేటువంటి విషయాన్ని వివరిస్తా ఉండే, కానీ ఇవాళ అది లేకుండా వీళ్ళు చేయడము అనేటువంటి విషయాన్ని దుర్మార్గంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని